హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఒక అద్భుతమైన వార్తనైతే అందించింది. ఉద్యోగుల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో అయితే ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ చైల్డ్ కేర్ లీవ్‌ల నిబంధనల్లో భారీ మార్పులైతే చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ పిల్లల వయోపరిమితిని పూర్తిగా తొలగిస్తూ తాజా జీవో అయితే విడుదల చేయడం జరిగింది. సో, ఈ మేరకు ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఒంటరి పురుష ఉద్యోగులు అంటే భార్య లేని వారు తమ సర్వీస్ కాలంలో మొత్తం 180 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్స్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు. గతంలో ఈ సెలవులను వాడుకోవాలంటే పిల్లలకు 18 నెలలు నిండి నిండక ముందే వాడుకోవాలని కఠినంగా నిబంధన ఉండేది. దీనివల్ల పిల్లలు డిగ్రీ లేదా ఉన్నత చదువుల సమయంలో అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులు సెలవు పెట్టలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆ గరిష్ట వయో పరిమితిని ఎత్తివేసింది. దీనివల్ల ఉద్యోగి రిటైర్ అయ్యేలోపు పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా వారి అనారోగ్యం, పరీక్షలు లేదా ఇతర అవసరాల కోసం ఎప్పుడైనా ఈ సెలవులను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, ఇదిలా ఉంటే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే మరో నిర్ణయం కూడా ఇటీవలే అమల్లోకైతే తెచ్చింది. సాధారణంగా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేసేటప్పుడు ఇద్దరు పిల్లల వరకు మాత్రమే అనే నిబంధన ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సెలవులను 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచినప్పటికీ ఇద్దరు పిల్లల ఆహ్, పరిమితి మాత్రమే కొనసాగింది. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మే నెలలో ఆ నిబంధన కూడా ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. అంటే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా ప్రసూతి సెలవులు పొందే వెసులుబాటైతే కల్పించారు. ఈ నిర్ణయాల వెనుక ఉద్యోగుల సంక్షేమంతో పాటు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక దూరదృష్టి కూడా దాగి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మరియు దక్షిణాదిలో తగ్గుతున్న జనాభా రేటుపై పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది లో జనాభా పెరుగుదల బాగా తగ్గిపోయింది. సో, 2026 నాటికి ఏపీ జనాభా 5,38,00,000 2051 నాటికి 5,41,00,000 మాత్రమే ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ మరీ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో రాష్ట్రంలో యువతరం తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. సమాజంలో సమతుల్యత దెబ్బతిని పనిచేసే చేతులు తగ్గిపోతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదమూ ఉంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి పిల్లలను కనే దంపతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ విధమైన ప్రోత్సాహకాలు మరియు సెలవుల సడలింపులను అమలు చేస్తోంది. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు ఉద్యోగులకు వ్యక్తిగతంగాను, ఇటు రాష్ట్రానికి సామాజికంగాను మేలు చేస్తుంది అనైతే చెప్పవచ్చు.